అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా సంరంభం నేడు తిరుపతి వేదికగా ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో పోటీలు నిర్వహించారు. గడిచిన నెల రోజుల కాలంలో నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో 4 రోజుల పాటు క్రీడలు నిర్వహించేందుకు తిరుపతి వేదికగా సిద్ధమైంది. మనం ఒకసారి చూడొచ్చు, తిరుపతి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. అండర్ 17, అండర్ 23 విభాగాలలో క్రీడలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా చూసుకుంటే మొత్తం 28 జిల్లాల వారీగా కార్యక్రమాలు నిర్వహించారు, పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వారికి రాష్ట్ర స్థాయిలో ఈరోజు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే 2,07,498 మంది క్రీడాకారులు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు 9,911 మంది ప్రతిభావంతులు ఎంపిక చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలలో, అంటే అండర్ 17, అండర్ 23 విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులందరూ ఎన్టీఆర్ స్టేడియం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఒకసారి చూడవచ్చు. 12 విభాగాలలో 12 క్రీడలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను